Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. హైదరాబాద్ లోని హస్మత్పేట్ సర్వే నెంబర్ 1లోని 108 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి పేదలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. ఇందులో 98 ఎకరాలు ప్రైవేటు నిర్మాణాలతో కబ్జాకు గురవగా వాటిని ఇబ్బంది పెట్టకుండా మిగిలిన 10 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. ఈ స్థలంలో వేల కోట్ల రూపాయలతో సుమారు 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఇక్కడ ఓపెన్ ప్లాట్లు కొని నష్టపోయిన బాధితులకే ఈ ప్లాట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఓపెన్ ప్లాట్లు కోల్పోయిన బాధితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారే. సుజాత, ఏదైతే ప్లాట్లు కోల్పోయిన బాధితులను కూడా రంగనాథ్ కలవనున్నట్లు తెలుస్తుంది. వారికి ఏ విధంగా సహాయం చేయనున్నారు? ఎలా ప్లాట్లు కేటాయిస్తారు? అఖిల, హస్మత్పేట్ సర్వే నెంబర్ 1లో 10 ఎకరాలని హైడ్రా కాపాడింది. ప్రైవేటు నిర్మాణాలు చేసినటువంటి వాటిని హైడ్రా ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. అయితే బాధితులు ఎవరైతే ఫ్లాట్లను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పేసి హైడ్రా కీలక నిర్ణయం తీసుకుందంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇక్కడ 10 ఎకరాల్లో కట్టించి బాధితులకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. హైడ్రా రంగనాథ్ ఈరోజు రేపు బాధితుల దగ్గరికి వచ్చి వాళ్ళకి భరోసా కల్పించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిర్మాణాలు జరిగినటువంటి వాటిని ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. నిర్మాణాలు లేకుండా ఓపెన్ ఫ్లాట్లు కబ్జా అయినటువంటి వాటికే ఫెన్షింగ్ చేశారు. మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం ఫెన్షింగ్ కనిపిస్తుంది. కానీ నిర్మాణాలను డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు హైడ్రా వస్తుందో, నిర్మించినటువంటి నిర్మాణాలను నేలమట్టం చేస్తుందో అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళలో ఒక భయం ఏర్పడింది. ఏమవుతాయో, మేము కష్టపడి ఇల్లులు కట్టుకున్నాము, లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనుగోలు చేశాము, ఏమవుతాయో అని చెప్పేసి చాలా మంది భయంగా ఉన్నారు. వాళ్ళందరికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక భరోసా కల్పించబోతున్నారు. మీకు ఇల్లు నిర్మాణాలు జరిగినటువంటి వాటిని ఎలాంటి డిస్టర్బ్ చేయము, ఎలాంటి నోటీసులు ఇవ్వము, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్పేసి ఒక భరోసాని కల్పించాలనుకుంటున్నారు, ఒక ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. హైడ్రా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది అని చెప్పి మరోసారి నిరూపించడానికే హైడ్రా ఇలాంటి పనులు ఒక మంచి పని చేస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళతో మాట్లాడదాము. అమ్మ, ఆ రోజు వచ్చి కూలగొడుతుంటే మీకు భయం అనిపించిందా? భయం వేసింది మేడం. అన్నీ కూలగొడితే ఎక్కడ పోవాలి, ఏం చేయాలని చాలా టెన్షన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నం లేదు, నిద్ర లేదు, ఎప్పుడేమవుతుందో అని భయం అవుతుంది. ఈ రోజు వరకు భయమే ఉంది. మా సమస్యను కొంచెం గవర్నమెంట్ తొందరగా తీర్చాలని కోరుకుంటున్నాం మేడం. మీరు ఎంతో కష్టపడి ఫ్లాట్ కొనుగోలు చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు హైడ్రా మీకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, కూల్చడానికి కూడా రాలేదు. ఏమన్నా ఇంకా భయం అనిపిస్తుందా? అవును మేడం, ఇంతవరకు ఎవరు రాలేదు. ఇది తీసేస్తాము, ఇది చేస్తాము, అట్లా చేస్తామని ఏమనట్లేదు మేడం. ఒకలాగా చెప్తారు, ఒకలాగా చెప్తారు. నోటీసులు వస్తాయి అంటారు, కొంతమంది రామంటారు. నాకు చిన్న పాప ఉంది మేడం, మా ఆయన లేడు. మేము అక్కడ నుండి ఊర్లో ఫ్లాట్ ఉంటే అమ్మేసి ఇక్కడ నేను కొనుక్కున్నాం మేడం. ఇక్కడ మన వాళ్ళు అందరు ఉన్నారని మీరు దయచేసి మా ప్లాట్ మాకు ఇప్పించేలాగా చేయండి మేడం. మీరు ప్రభుత్వాన్ని లేకపోతే హైడ్రా రంగనాథ్ గారిని ఏం కోరుకుంటున్నారు? మా ఇల్లు మాకు కావాలని కోరుకుంటున్నాం మేడం. మాకు డబుల్ బెడ్రూమ్ ఏం అవసరం లేదు మేడం, మా ఇల్లు మాకు కావాలి మేడం, అంతే మేడం. మీరేం చెప్పాలనుకుంటున్నారంటే మీ ఇల్లు కూల్చబోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఏం చెప్తారు? మేము గత 25 సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నాం మేడం. మేము మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని బతుకుతాము. మార్కెట్ దగ్గర ఉందని మేము ఇక్కడ కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది ఇది అని అంటారు. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏ గవర్నమెంట్ రాలేదు. పోలీస్ వ్యాన్ రోజు వచ్చిపోతుంది ఇక్కడ. వాళ్ళు కూడా కట్టొద్దని చెప్పలేదు, మాకు ఏది చెప్పలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కూల్చము అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ రావాలని కోరుకుంటున్నాం. అదే కదా మేడం, అందరం కోరుకునేది అదే. అంతకంటే మాకు ఇంకా అదృష్టం ఏం లేదు. గవర్నమెంట్ తరపు నుంచి కూల్చము, మీ ఇండ్లు మీకుంటాయి, మీ జాగాలు మీకుంటాయి అని చెప్తే అంతకంటే పెద్ద అదృష్టం లేదు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, మేము అంతకంటే ఇంకెక్కువ ఏం కోరుకోవట్లేదు మేడం. మా ఇండ్లు మాకుంటే చాలు, మా పిల్లలను చదివిపించుకొని మేము బతుకుతాం మేడం. నైట్ సాయంత్రం 4 గంటలకు పోతాము, మేము అంగడికి పోయి కూరగాయలు అమ్ముకొని నైట్ 12 గంటలకు వస్తాము. తిని ఉండడానికి ఒక సొంతం ఇల్లు ఉండాలని 25 సంవత్సరాల నుంచి మేము డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన 4 సార్లు అప్లై చేసిన. నేను 4 సార్లు అప్లై చేసిన. ఒక్క గవర్నమెంట్ నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వలేదు. ఏదో 1 రూపాయి తినుకుంటూ 1 రూపాయి దాచుకొని
ఫ్లాట్ కొనుక్కొని ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. మీరు కన్స్ట్రక్షన్ చేశారా? చేయలే మేడం, ఖాళీ ఫ్లాట్ ఉంది మాది. ఇక్కడ జాగా కొనుక్కున్నాం, ప్రభుత్వ భూమి కాదంటే జాగా కొనుక్కున్నాం. ఎవరమ్మారు మీకు? ఇక్కడ వాళ్ళు అక్కడ అమ్మారు, మేము వేరే వాళ్ళ ద్వారా తీసుకున్నాం మేము. ఇది ఏమో కంచేసి వేయరు. ఇప్పుడు చాలా వరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మహిళలు స్వాగతిస్తున్నారు. ఇళ్లను కూల్చకుండా మా ఇల్లులు మాకు రిజిస్ట్రేషన్లు చేసి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మరోసారి కూల్చివేతలు చేపట్టకుండా ఉండేందుకు కేవలం ఓపెన్ ఇప్పటి వరకు కూడా సో ఎందుకంటే ఇన్ని రోజులు కూల్చివేతలు చేస్తుంది, పేదల ఇళ్లను కూడా చూసుకోకుండా కూల్చివేస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఇదొక సంచలనం అని చెప్పొచ్చా? అఖిల, అంటే మొదటి నుంచి హైడ్రా ప్రజల పక్షానే ఉంది. ఆ మూసీ రివర్ బెడ్ దగ్గర నుంచి అక్కడ ఇల్లులు కూల్చారు అని చెప్పేసి ఆరోపించడం కంటే కూడా కూల్చినటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే మూసీ రివర్ బెడ్ వాళ్ళంతా మునిగిపోయి బట్టలు అన్ని పిల్ల పాపలతో అంతా సర్దుకొని బయటకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఎంచక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నారు. ఏ రోజు హైడ్రా కూల్చినటువంటి వాళ్ళకి బాధితులకి న్యాయం చేసింది. ఆ బాధితులకి న్యాయం కంటే కూడా ప్రజలు ఎంత న్యాయం చేస్తుందో ప్రజలకు కూడా అంతే మేలు జరుగుతుంది. ఎట్ ఎ టైం ఈ రోజు మరొకసారి హైడ్రా నిరూపించిందని చెప్పుకోవచ్చు. 2000 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఒక 10 ఎకరాల్లో నిర్మించి వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక నిర్ణయం అనేది ప్రభుత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు, ప్రభుత్వ భూమి అని తెలియక నష్టపోయారు. ఇక్కడ చూస్తే చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అంటే ఎప్పుడు హైడ్రా వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఓపెన్ ఫ్లాట్స్ కి కంచె వేస్తుంటేనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయపడ్డారు. ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఇల్లులు కట్టుకున్నాము, ఇంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఇంటి నెంబర్లు వచ్చాయి, అప్పులు చేసాము, లోన్లు వచ్చాయి, ఎలా తీర్చాలని చెప్పేసి చాలా భయపడ్డారు. కానీ ఇప్పుడు హైడ్రా ఆ నివాసితులు ఉన్నటువంటి నిర్మాణాల జోలిపోకుండా అసలు వాటికి నోటీసులు ఇవ్వలేదు, పోనీ కూల్చేస్తాం కానీ ఎలాంటి విషయం చెప్పకుండా నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యము అని చెప్పడంతో ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఈ అనౌన్స్మెంట్ వస్తే చాలా సంతోషం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.